కృష్ణా జిల్లా చెల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 4 పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. మందుగుండు సామగ్రిని పోలీసులు బయట నుంచి తీసుకొచ్చి పిఎస్లో పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. గాయపడిన వారిలో ఎస్ఐతో పాటు పోలీస్ వాహన డ్రైవర్ దుర్గాంజనేయులు, 2 కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరిని వెంటనే స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు దాటికి పిఎస్లోని ఫర్నిచర్, బయట నిలిచి ఉంచిన వాహనాలు దెబ్బతిన్నాయి. చెల్లపల్లి సిఐ కేఎస్ రావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పేలుడుకి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కృష్ణా జిల్లా చెల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 4 పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. మందుగుండు సామగ్రిని పోలీసులు బయట నుంచి తీసుకొచ్చి పిఎస్లో పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. గాయపడిన వారిలో ఎస్ఐతో పాటు పోలీస్ వాహన డ్రైవర్ దుర్గాంజనేయులు, 2 కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరిని వెంటనే స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు దాటికి పిఎస్లోని ఫర్నిచర్, బయట నిలిపి ఉంచిన వాహనాలు దెబ్బతిన్నాయి. చెల్లపల్లి సిఐ కేఎస్ రావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈరోజు మార్నింగ్ చెల్లపల్లి స్టేషన్లో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అది సీజ్ చేసిన టపాకాయలు స్టేషన్కి దూరంగా ఒక షెడ్లో పెట్టి ఉంచడం జరిగింది. కోర్టులో దానికి సంబంధించిన ప్రొసీజర్ ప్రకారం డిస్పోజల్ ఫైల్ చేశారు. కోర్టు ఆర్డర్స్ రీసెంట్గా రావడంతో వాటిని ఫర్దర్ డిస్పోజల్కి బయటికి తీసే క్రమంలో ఈ ఇన్సిడెంట్ అయిందని ప్రాథమికంగా మేము నిర్ధారించడం జరిగింది. ఈ ఇన్సిడెంట్లో మా స్టాఫ్ దాదాపు 5 గాయపడ్డారు. వీళ్ళల్లో 3కి తీవ్ర గాయాలు ఉన్నాయి. తీవ్ర గాయాలు ఉన్న వాళ్ళని ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి ఇప్పుడే విజయవాడకి టెస్ట్ను తరలించడం జరిగింది. అండ్ డాక్టర్ గారు చెప్తున్న దాన్ని బట్టి దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్ వెన్ ఇట్ కమ్స్ టు థ్రెట్ టు లైఫ్. అది కాబట్టి ప్రాణ నష్టం ఉండదు అని చెప్తున్నారు. అయితే ఫర్దర్ బెటర్ ట్రీట్మెంట్ కోసం వీళ్ళని విజయవాడకి షిఫ్ట్ చేస్తాం. దీని రిలేటెడ్ ఇంకా ఎట్లా జరిగింది ఏంటి అనేది డీటెయిల్డ్గా ఫర్దర్గా మేము ఇంటర్నల్గా దర్యాప్తు చేయడం జరుగుతుంది. జనరల్గా సీజర్ చేసిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు డిస్పోజల్ చేస్తారు. సీజర్ చేసి సేఫ్గా స్టోర్ చేయడం జరుగుతుంది. స్టోరేజ్ చేసిన తర్వాత కోర్టు ఆర్డర్ వచ్చిన వాళ్ళకి ప్రైమరీగా పెల్లెట్ ఇంజరీ జరిగింది. పెల్లెట్ ఇంజరీ అంటే మల్టిపుల్ స్మాల్ పెల్లెట్స్ అనేది బాడీ లోపలికి వెళ్తా ఉంటారు. దీనివల్ల ఏదైనా బాగా బ్లీడింగ్ అట్లా అనిపిస్తుంది. బేసిక్గా మేము చేసిన మ్యాక్సిమం చేయగలిగిన ప్రైమరీ ట్రీట్మెంట్ అంతా చేసి ఫ్లూయిడ్స్ ఫస్ట్ ఎయిడ్ నుంచి పెయిన్ కిల్లర్స్ మేనేజ్ చేసి పంపిస్తుంది. ఫర్దర్గా ఐస్ ఒకటి ఇంజెక్షన్ మనం ప్రైమరీగా పంపించాం విజయవాడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ప్రస్తుతానికి పేషెంట్ కండిషన్ స్టేబుల్గా ఫర్దర్ మేనేజ్మెంట్ అక్కడ